హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బడ్జెట్ ఫ్రెండ్లీ పూజా డెకోర్ ఐటమ్స్. వీటిని నేను మీషోలో తీసుకున్నాను. తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీలో డెకోర్ ఐటమ్స్ కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది చూసారా ఎంత బాగుందో. బ్రాస్ తో ఉంటుంది. ఇది పీఠం అంటారు కదా, పీఠ లైక్ స్టాండ్ అంటారు. ఈ స్టాండ్ పై అమ్మవారిని పెట్టొచ్చు. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఈ స్టాండ్ పై అమ్మవారిని డెకోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కలశాన్ని పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే వచ్చేది వినాయక చవితి, ఆ గణేశుడిని పీటపై ఏర్పాటు చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ ఒక్క ప్రొడక్ట్ అనే కాదు, నేను చూపించే ప్రతి ప్రొడక్ట్ కూడా వరలక్ష్మి వ్రతంకి, వినాయక చవితికి, ఇంకా ఇలాంటి ఎన్నో ఫెస్టివల్స్ కి ఇవి యూజ్ అవుతాయి. వీటిలో ఏ ప్రొడక్ట్ అయినా సరే మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది, వెళ్ళి తీసేసుకోండి. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అమ్మవారి ఫేస్. ఇది చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో, పగలకుండా బబుల్ కవర్ తో ప్యాక్ చేసి పంపారు. ఈ అమ్మవారి ఫేస్ ఎల్లో కలర్ లో చాలా బాగుంది. నాకు మాత్రం ఇది చాలా నచ్చింది. నేనే ఉంచేసుకుందాం అనుకున్నా, కానీ నేను వరలక్ష్మి వ్రతం చేసుకోము, సో అందుకని రిటర్న్ పెట్టేసిన. మీకు రివ్యూ ఇవ్వడానికని తీసుకొని చూపించాను అంతే. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగుందో. ఫేస్ చూడండి ఎంత కలగా ఉందో. అమ్మవారి ఫేస్ అండ్ ఐబ్రోస్ చూడండి ఎంత బాగున్నాయో. మనం మళ్ళీ తీయాల్సిన పని లేదు. ఇక్కడ వెనకాల ఒక రింగ్ ఇచ్చారు, అది నోస్ రింగ్. ఆ నోస్ రింగ్ అమ్మవారికి పెడితే ఇంకా కలగా ఉంటుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి చిట్టి గాజుల మాల. ఇది గాజులు అల్లడం రాని వారికి చాలా యూజ్ అవుతుంది. వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి మెడలో వేస్తే చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతం చేసే టైంలో పూజా హడావిడిలో ఉండి గాజులు అల్లడానికి టైం లేనప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. బయటకు వెళ్ళి కొనే టైం లేనప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ చిట్టి గాజులు చూడండి 3 కలర్స్ లో వచ్చాయి, ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్ లో వచ్చాయి. నార్మల్ డేస్ పూజా టైంలో కూడా ఈ మాల వేయచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఈ చిట్టి తులసి కోట అండ్ ఆమదూడ. ఈ వరలక్ష్మి వ్రతంకి రిటర్న్ గిఫ్ట్ గా కూడా చాలా బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్ గా ఎవరికైనా ఇచ్చినా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. సిల్వర్ ని మించిపోయేలా ఉన్నాయి, జర్మన్ సిల్వర్ ఇది. ఇంకా ఆమదూడ ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా, సో అలా కూడా బాగుంటుంది. ఇంకా ఈ తులసి కోటకైతే లీవ్స్ చూడండి గ్రీన్ కలర్ లో ఎంత బాగున్నాయో. ఇంకా పూజ రూమ్ లో కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంది. ఇది రిటర్న్ గిఫ్ట్ గా మాత్రం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రిటర్న్ గిఫ్ట్ అనే కాదు, ఇలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తీసుకోవాలనుకుంటే కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఉంటుంది, అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది, వెళ్ళి తీసేసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రసాదం బౌలు. చాలా బాగుంది ఇదైతే. ఇది కూడా చూసారా ఎంత బాగా ప్యాక్ చేశారో, బబుల్ కవర్ తో ప్యాక్ చేశారు. పూజలో దేవుడికి నైవేద్యం చేసినప్పుడు స్టీల్ పాత్రలలో లేదా ప్లాస్టిక్ పాత్రలలో పెట్టకూడదు అంటారు కదా, ఇలాంటి ఇత్తడి గిన్నెలలో పెట్టడం మంచిది. అండ్ అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని క్లీన్ చేయడం కూడా ఈజీ, ఎందుకంటే ఇది ప్యూర్ బ్రాస్ అయితే కాదు, బ్రాస్ కోటింగ్ అనుకుంటా. చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇందులో ఇంకా ప్యాక్ ఆఫ్ 2, 3 కూడా ఉన్నాయి. జస్ట్ నేను చూపించడానికి ఒకటే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ దియాస్ హోల్డర్ స్టాండ్. వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి ముందు డెకోర్ చేయడానికి యూజ్ అవుతుంది.
ఈ స్టాండ్ పై దీపాలు పెట్టి మిడిల్ లో ఫ్లవర్స్ వేసి డెకోర్ చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే మిడిల్ లో వాటర్ వేసి ఒక చిన్న ఫ్లవర్ వేసినా కూడా బాగుంటుంది. ఈ వరలక్ష్మి వ్రతంకి మీ డెకరేషన్ లుక్ ని మార్చేస్తుంది ఈ స్టాండ్. ఈ ఒక్క ప్రొడక్ట్ మన దగ్గర ఉంటే చాలు, ఇంకా ఏ డెకరేటివ్ ఐటమ్ అవసరం లేదు. ఈ స్టాండ్ చూడండి, ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంది అండ్ ఇది లైట్ వెయిట్ గా చాలా బాగుంది. నేను చూపించిన ప్రతి ప్రొడక్ట్ ప్రైస్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేశాను. మీకు నచ్చితే తీసేసుకోండి. కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. బై గైస్.